చిన్న దిక్కు కానీ బాబు వెనకరమ్మా మీరు పక్క రండి సార్, మీరు పక్క రండి, సార్ ముందు కనండి, ముందులో రండి సార్ని. భయా 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 జిప్పు సరిపోయి జిప్పు అంత లాంగ్ అవసరం కానీ జిప్పు ఇటు జిప్పు. ఈ ప్రభుత్వం రాక్షస పాలన పాటిస్తున్నదానికి ఇదే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పీరియడ్లో, రంజాన్ మాసంలో మీకు ఉపాధి చేసుకునే మీ స్థలాలను ఈ విధంగా మీకు నోటీసు కూడా ఏమీ లేకుండా ఉన్న పలంగా పోలీస్ బలగంతో వచ్చి కూర్చేయటం చాలా దారుణం, అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేవలం 17 మంది మైనార్టీ సోదరులు కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి మీరు కక్షపూరితంగా దీనికి తప్పకుండా మీరు పరిహారం చెల్లించాలి. వీళ్ళకి మీకు ఏ మేరకు రోడ్డు వైడనింగ్ అవసరం అవుతుందో స్థలాలు అవతల ఉండే ఇళ్లలో కూడా తీసుకోండి, అదేవిధంగా వెళ్ళయి కూడా తీసుకోండి. మీరు రోడ్లు అభివృద్ధి చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా ముస్లిం సోదరులు ముందుండి మీకు సహకరిస్తారు. కానీ మీరు ఇది రోడ్డు కోసం కాకుండా కేవలం ఈ 17 ఇళ్ళని ముస్లిం సోదరు ఇళ్ళనే కూల్చారు కాబట్టి మీరు కేవలం కక్షపూరితంగా చేశారు. ఇది దీని మీద తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి తప్పకుండా మీకు మీ 17 మందికి న్యాయం చేకూరాలి. ఈ విధంగా న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించాలి సరే మీకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడమ్మా ఇది రాక్షస అయినా మనకి న్యాయస్థానం ఈ ప్రభుత్వం తక్షణమే కలెక్టర్తో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేట్టు ఈరోజు చూసుకోవడానికి మీకు జరిగిన ఘోరం తెలుసు. నా ఇల్లు కూర్చేసారు, ఈ కొట్లతో పాటు నా ఇల్లు కూడా కొట్టని చెప్పి కూర్చేసారు. పక్కన ఉంది సార్, నా దారిబందరాలతో సహా నాకు నెట్టేశారు సార్. ఆయన కమిషనర్, ఆయన ఎమ్మెల్యే గారికి చెప్తుంటే కమిషనర్ అది కూడా చేపడుతున్నారు సార్. నా భర్త తెచ్చిపోయాడు సార్, నా బతుకు తెరువులేదు సార్. అబ్బాయి తెలుసు కావాలని ఇప్పుడు ఎక్కడ ఇదిగో నిలువు నీళ్ళు లేకపోతే వారం రోజులు నీళ్ళు గుట్ట లేకపోతే ఆడే కూర్చున్నాను సార్. నాకు జ్వరం నేను చిన్న పిల్లల్ని చీడ బుట్టి ఈడ పెరిగి 7 వాళ్ళం ఇంత అద్దానంగా నోటీసు లేదు, ఏం లేదు. వచ్చి గవాళ్ళ పొద్దున్నే వచ్చి పడి జరిగింది చాలా ఘోరం, అన్యాయం. ఈ ప్రభుత్వం కేవలం ముస్లిం సోదరుల మీద కక్ష సాధింపు చర్యగా తప్పకుండా మీకు న్యాయం జరిగేట్టు మాకు ఆడ వద్దండి. కొద్దిగా ఇచ్చినా ఈడే ఇవ్వండి. మేము వెనక్కి పోయి ఉండమన్నా ఉంటాం. మేము ఒక్క వద్ద నుంచి గవర్నమెంట్ పై నుంచే ఉంది కదా, అప్పుడేం చేశారు మేము పూడ్చుకొని మేము ఇల్లు వేసుకొని మేము గూడు కట్టుకుని మేము తినిపోయేటప్పుడు దాకా చర్య సార్. అది 7 దాకా చర్య. పిల్లలప్పుడు ఇక్కడికి ఆడుకునేవాళ్ళం. 7 దాకా అధికారులతో న్యాయం చేయండి. మాకు ఎక్కువ
వద్దు ఉన్నోళ్ళకి కొద్దిగా అవసరమైతే వీళ్ళు న్యాయం చేయకపోతే మన కోర్టుకైనా పోయి మీ తరఫున నిలబడతాడు. సరేనండి పుణ్యం కట్టుకోండి మా బిడ్డలు తర్వాత వీళ్ళు టెంపరీగా ఏమన్నా నీరు కట్టండి బా స్పీడ్గా బా ఒంగోలు పట్టణంలో ఏం చెరువు ఇది బర్లమిట్ట సెంటర్లో పోయిన 14వ తారీఖున ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కేవలం ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపాధిగా చేసుకొని వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అర్ధంతరంగా వాళ్ళ సుమారు 17 వాళ్ళ షాప్స్ని ఇళ్ళని కూల్చేసడం చాలా దారుణం. ఇంతకన్నా పాశాల చర్య ఇంకోటి ఉండదు. ఈ ప్రభుత్వం తక్షణమే జరిగిన దానికి స్పందిస్తూ తప్పకుండా వాళ్ళకి ఏ మేరకు ప్రభుత్వానికి అవసరమో అభివృద్ధి కార్యక్రమానికి రోడ్డు ఎక్స్పాన్షన్కి కానీ దేనికైనా ఆ మేరకు తీసుకొని మిగతా స్థలాల్లో వాళ్ళకి ఎప్పుడో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి పట్టాలు ఇచ్చిన స్థలాల్లో వాళ్ళు పక్కా గృహాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఉపాధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దానికి చెప్పా చేయకుండా వచ్చి ఆ 17 ముస్లిం సోదరుల గృహాలను పోలీస్ బలగంతో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేయటం చాలా దారుణం. కేవలం ఇది వాళ్ళ నోటికాడ కూడు తీసిన ఇదవుతుంది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో వాళ్ళు ఎంతో పవిత్రగా భావించే దీంట్లో సో దీనికి తక్షణమే ప్రభుత్వం జరిగిన చర్యల్ని ఏ విధంగా అయితే కూలగొట్టారో అవి మళ్ళా తక్షణమే వాళ్ళకి గృహాలు నిర్మించడం కానీ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం కానీ తక్షణమే చేయాలి. లేని పక్షంలో కోర్టును ఆశ్రయించా సరే జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా వీళ్ళ తరఫున ముస్లిం సోదరుల తరఫు నుండి మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. సుమారుగా 60 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. పట్టాలు ఫేక్ పట్టాలు అసలు పట్టాలు 60 ఏళ్ళ నుంచి ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు ఎందుకు ఈ ఫేక్ పట్టాలు అసలు పట్టాలు నీకు తెలుసలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు వచ్చి ఫేక్ పట్టాలని చెప్పి అర్ధంతరంగా పోలీసు బలగాలు పెట్టి ఎటువంటి నోటీసు లేకుండా వీళ్ళు ఉపాధి పని చేసుకునే కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు ఏదైతే ఇల్లు ఏర్పాటు చేసుకున్నారో వాటిని కూలగొట్టడం దారుణం, అమానుషమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తిరిగి వాళ్ళకు ఉపాధి గృహాలు ఏర్పాటు చేసే కార్యక్రమం తక్షణమే చేయాలి. లేని పక్షంలో వాళ్ళ తరఫున మేము న్యాయ పోరాటం చేసేందుకైనా వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని 15 రోజుల ముందే మాకు రంజాన్ తోఫా ఇచ్చేసారు. మాట్లాడుతుంటే మీడియాతో మాట్లాడినా కనపడినా వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళని కేసులు బుక్ చేయాలి అని అంటున్నారు సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్, బెదిరిస్తారు సార్ మమ్మల్ని కేసులు ఏదో కేసులు బిరికిస్తారంట. మేమంటే ఒక నాయకుడు చెప్తాడు, ఒక పిల్ల నాయకుడు ఆ తెలుగుదేశం పార్టీలో పిల్ల నాయకుడు చెప్తాడు ఇట్లిస్ట్ ఎక్కామా నువ్వు అని అన్నాడు నాతోటి. ఇట్లిస్ట్ ఎక్కాము నువ్వు అని అన్నాడు. ఇట్లిస్ట్ లో ఎక్కుతా అంటే ఏందో నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ షాప్ పోయింది వాడిదే. బర్లమిట్టలో ఈ మధ్య ముస్లిం సోదరుల ఇల్లు కూల్చేశారు టౌన్లో. అక్కడ ఉన్నాను సరే, వాళ్ళవన్నీ పక్కా ఇళ్ళు కూడా కూల్చేశారు, అది చాలా దారుణం. కానీ మధ్యలో ఒక మసీదు ఉందండి, ఆ మసీదు కూల్చేయలేదు, ఎట్లా వదిలిపెట్టారు పాపం. అది కూర్చోపోయారండి. రంజాన్ మాసం కదా వాళ్ళు ఏదో ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పి వదిలిపెట్టినట్టున్నారు. దానికి కరెంట్ కనెక్షన్ తీశారండి. వాళ్ళు ఎట్లా ప్రేయర్ చేసుకుంటారు ఎస్సీ గారు రంజాన్ మాసంలో? ఇమ్మీడియట్గా ఏఈకి చెప్పి దీన్ని కరెంట్ కనెక్షన్ రిస్టోర్ చేయమని చెప్పండి. ఇప్పుడే చూడండి, చెప్పి మళ్ళీ నాకు ఏ విషయం చెప్పండి. ఓకే. ఇప్పుడు అదిరేటగా మా గట్టి అనుకొచ్చిన ఆయన అక్కడ వేస్తే ఆయన గురించి ఆయన తీయలేదు మా ఆయన బట్టి పిల్లలు మొత్తం కొట్టు కొట్టేసిన బాధ లేదు. మా ఫోటో
మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయ్యారు, ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యారు. ఇబ్బంది లేకుండా నేను ఏర్పాటు చేయిస్తాను. తప్పకుండా మీకు తప్పకుండా న్యాయం జరిగేది. సార్ మీరు వచ్చి చూసినందుకు మరి లోకల్ రావడానికి 4 రోజులు పట్టింది. గత సమస్య లేదు సార్, మిమ్మల్ని ఆహ్వానించలేదు మేము, మీరు వచ్చారు. ఆ సమస్య మాకు జరిగిందని 200 కుటుంబాలు మీకు ఎలా న్యాయం అయితే అలా చేయండి. సార్ కోర్టు గారు